వెల్కమ్ టు జేపీ స్టడీ 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ చూడండి ఒకసారి. ఏపీ స్టేట్ టెక్స్ట్ బుక్ అక్షరం లెసన్, ఫస్ట్ లెసన్ అక్షరం లెసన్. అక్షరం కవి రచయిత ఎవరు? రావినూతల ప్రేమకిషోర్. ఈయన కవి పరిచయం, అక్షరం లెసన్ యొక్క కవి పరిచయం చూద్దాం. రావినూతల ప్రేమకిషోర్ ప్రకాశం జిల్లాలోని కొండపి గ్రామంలో జన్మించారు. ఏ జిల్లాలో? ప్రకాశం జిల్లాలోని కొండపి గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు మరియమ్మ, అంకయ్యలు. ఈయన రచించిన రచనలేవి? రావినూతల ప్రేమకిషోర్ గారి రచనలు శ్రమవద్గీత, అజమాయిషి, నిషి, రెక్కల పుడమి, ఇంకుచుక్క, నిశ్శబ్ద గాయం, టామీ, కల్లం దిబ్బ మొదలైనవి ఈయన రచనలు. ఈయన రాసి నటించిన అనేక నాటికలకు రాష్ట్రేతర ప్రదేశాల్లో ఉత్తమ అవార్డులు, ప్రశంసలు లభించాయి. అక్షరం పాఠ్యాంశం నలుగురం అవుదాం అనే కవితా సంపుటిలోనిది. అక్షరం పాఠ్యాంశం ఏ కవితా సంపుటంలోనిది? నలుగురం అవుదాం అనే కవితా సంపుటిలోనిది. అక్షరం పాఠం యొక్క ఉద్దేశం ఏంటి? అక్షర జ్ఞానం అందించిన ఆది గురువు అమ్మ, ఆమెను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే అక్షరం పాఠం యొక్క ఉద్దేశం. ఇక సెకండ్ లెసన్ మాయాకంబలి కవి ఎవరు? రచయిత ఎవరు? కలువకొలను సదానంద. ఈ కవి పరిచయం చూద్దాం. కలువకొలను సదానంద గారి కవి పరిచయం, మాయాకంబలి కవి పరిచయం. ఈ కలువకొలను సదానంద ఈయన చిత్తూరు జిల్లా పాకాలలో జన్మించారు. 1992లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు కొలను సదానంద గారు. ఈయన రచనలు పిల్లల కథలు, శివానంద లహరి, విందు భోజనం, చల్లని తల్లి, నీతి కథామంజరి, తుస్సన్న మహిమలు, పరాగభూమి మొదలగునవి ఈయన యొక్క రచనలు. ఇక చందమామ కథలు, వార్తాపత్రికల్లో కూడా ఈయన కథానికలు రాశారు. 1966లో బంగారు నడిచిన బాట నవలకు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి, 1976లో నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 2010లో అడవి తల్లి పిల్లల నవలకు కేంద్ర సాహిత్య బాలసి అవార్డు లభించాయి. కేంద్ర సాహిత్య బాల సాహితీ అవార్డు లభించాయి. ఈ పాఠ్యాంశం మాయాకంబలి సంపుటి నుండి గ్రహించబడి ఉంది. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటో చూద్దామా? అద్భుతం, ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, ఊహాశక్తిని పెంచుతుంది, తార్కిక ఆలోచనలను కలుగజేస్తుంది, ప్రవర్తనలో మార్పు తీసుకువస్తుంది. ఇలాంటి లక్షణాలను విద్యార్థులలో జానపద కథ ద్వారా పెంపొందించడమే మాయాకంబలి యొక్క పాఠ్యాంశ ఉద్దేశం. ఇక నెక్స్ట్ థర్డ్ లెసన్ చిన్ని శిశువు రచయిత ఎవరు? తాళ్లపాక అన్నమాచార్యులు గారు. అన్నమాచార్యులు కడప జిల్లా తాళ్లపాక గ్రామంలో జన్మించారు. అన్నమాచార్యులు తల్లిదండ్రులు ఎవరు? లక్కమాంబ, నారాయణ సూరి. అన్నమయ్య క్రీస్తు శకం 1408 నుంచి 1503 మధ్యకాలంలో జీవించాడు. అన్నమయ్య తెలుగులో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ 32,000 సంకీర్తనలు రచించిన వాగ్దేయకారుడు. అవేగాక 12 శతకాలు, ద్విపద రామాయణం, సంకీర్త లక్షణం, శృంగార మంజరి, వెంకటాచల మహత్యం మొదలైనవి ఈ అన్నమయ్య గారి రచనలు. ఇందులో కొన్ని అలభ్య రచనలున్నాయి. అన్నమయ్య తన రచనలను శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేశాడు. అన్నమయ్యకు పద కవితా పితామహుడు అనే బిరుదు ఉంది. చిన్ని శిశువు పాఠ్యం యొక్క ఉద్దేశం ఏంటో చూద్దామా? తల్లిదండ్రులు తమకు పుట్టిన శిశువును చూసి ఆనందిస్తారు. ఆ చిన్నారిని కన్నా, చిన్న, నాన్న, బుజ్జి అని అనేక రకరకాల ముద్దు పేర్లతో పిలుస్తుంటారు. ఆ శిశువు నవ్వులు, చేష్టలు చూసి మురిసిపోతుంటారు. అలా అన్నమయ్య బాలకృష్ణుణ్ణి బాల్యాన్ని ఊహించాడు. దాని వర్ణించిన తీరును చెప్పడమే చిన్ని శిశువు పాఠ్యాంశ ఉద్దేశం. ఇక నెక్స్ట్ లెసన్, ఫోర్త్ లెసన్ మర్రి చెట్టు కవి పరిచయం చూద్దాం.
ఎవరు మర్రి చెట్టు రచయిత? త్రిపురనేని గోపీచంద్ గారు. ఈయన త్రిపురనేని గోపీచంద్ గారు కృష్ణా జిల్లా, ఏ జిల్లా? కృష్ణా జిల్లా అంగళూరు గ్రామంలో జన్మించారు. త్రిపురనేని గోపీచంద్ గారి తల్లిదండ్రులు ఎవరు? పున్నమాంబ, త్రిపురనేని రామస్వామి గారు. ఆయన రచనలు చూద్దామా? ధర్మవడ్డీ, మమకారం, తండ్రులు కొడుకులు, మాకు ఉన్నాయి స్వగతాలు, పోస్టు చేయని ఉత్తరాలు, ఇవన్నీ త్రిపురనేని గోపీచంద్ గారి రచనలు. వీరి పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ఇక ఈ పాఠం యొక్క ఉద్దేశం చూద్దాం. నిత్యం మన పరిసరాలలో చెట్లు, జంతువులు, పక్షులు వంటి మూగజీవులు చూస్తుంటాం కదా, వాటికి కూడా కొన్ని ఆలోచనలు, అనుభవాలు, అనుభూతులు ఉంటాయి. వాటిని అవి తన మాటల్లో వివరిస్తే ఎలా ఉంటుందో చెప్పడమే మర్రి చెట్టు ఉద్దేశం. ఇక నెక్స్ట్ 5th లెసన్ వచ్చేసి పద్య పరిమళం. ఈ పద్య పరిమళం పాఠ్య ఉద్దేశం ఏంటి? లోకంలో మంచి చెడులను, లోక ధర్మాలను, లోక రీతులను తెలియజేసి విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం పద్య పరిమళం యొక్క పాఠం యొక్క ఉద్దేశం. ఇందులో కవి, వారి కాలాలు, ఆ కవులు ఉన్న కాలము, వారు రచించిన రచనలు చూద్దాం. పోతన గారు, ఈయన 15వ శతాబ్దానికి చెందినవారు. ఈయన భాగవతాన్ని రచించారు. పక్కి అప్పల నర్సయ్య, ఈయన 16వ శతాబ్దానికి చెందినవారు. ఈయన కుమార శతకాన్ని రచించారు. మారది వెంకయ్య, ఈయన 16వ శతాబ్దానికి చెందినవారు. ఈయన భాస్కర శతకాన్ని రచించారు. పోతులూరి వీరబ్రహ్మం గారు, ఈయన 17వ శతాబ్దానికి చెందినవారు. కాళికాంబ సప్తశతి ఈయన రచనలు. గువ్వల చెన్నడు, ఈయన 17వ శతాబ్దానికి చెందినవారు. గువ్వల చెన్న శతకాన్ని రచించారు. ఏనుగు లక్ష్మణ కవి, ఈయన 18వ శతాబ్దానికి చెందినవారు. ఈయన సుభాషిత రత్నావళి రచించారు. చుక్కాకోటి వీరభద్రమ్మ, ఈయన 20వ శతాబ్దానికి చెందినవారు. నగాజ శతకం ఈవిడ రచించినది. గద్దాల షామ్యూల్, ఈయన 20వ శతాబ్దానికి చెందినవారు. హితోక్తి శతకం. జండామాన్ ఇస్మాయిల్, ఈయన 20వ శతాబ్దానికి చెందినవారు. ఆంధ్రపుత్ర శతకాన్ని రచించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.